భువిలో స్వర్గం స్థాపిద్దాం ఈ 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 భువిలో స్వర్గం స్థాపిద్దాం పవిత్ర భారతదేశములో దేవి దేవతా నిలయముగా పవిత్ర భారతదేశములో దేవి దేవతా నిలయముగా పావన సుందర రాజ్యమిది ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం పావన సుందర రాజ్యమిది ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం 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 శోభిల్లిరి వారు ధరలోన పవిత్ర వజ్ర కిరీటులుగా శోభిల్లిరి వారు ధరలోన పవిత్ర వజ్ర కిరీటులుగా శివ స్మృతిలోనే పయనిద్దాం ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం శివ స్మృతిలోనే పయనిద్దాం ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం 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 ఏకత భావం ఒకటే మాట ఒకటే ధర్మం ఆనాడు ఏకత భావం ఒకటే మాట ఒకటే ధర్మం ఆనాడు సుఖ శాంతులను స్థాపిద్దాం ఈ భువిలో స్వర్గం స్థాపిద్దాం సుఖ శాంతులను స్థాపిద్దాం ఈ భువిలో స్వర్గం 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 స్థాపిద్దాం ఓ ఓహో ओम शांति। मीठे बच्चे, तुम ड्रामा के गुप्त राज को जानते हो कि ये संगम युग ही चढ़ती कला का युग है। మధురమైన పిల్లలు, ఈ డ్రామా యొక్క గుప్త రహస్యాన్ని పిల్లలు తెలుసుకున్నారు. సంగమ యుగం అంటేనే
ఎక్కే కళలోకి పోయేటటువంటి యుగమైంది. సతయుగ్ సే లేకర్ కళాయే కమ్ హోతీ జాతీ హై. సతయుగం నుంచి ఆత్మ కళలు తగ్గుతూ వస్తూ ఉంటుంది. సంగమయుగం మాత్రం ఎక్కే కళలోకి పోతాము. ప్రశ్న, సబ్సే ఉత్తమ్ సేవా కౌన్ సీ హై और वह సేవ కౌన్ కర్తా హై. అన్నిటికంటే ఉత్తమోత్తమ సేవ ఏది, ఆ సేవను ఎవరు చేస్తారు? భారత్ కో స్వర్గ బనానా, రంక్ కో రావ్ బనానా, పతీత్ కో పావన్ బనానా, యహ్ హై సబ్సే ఉత్తమ్ సేవ. అన్నిటిలోకి ఉత్తమ సేవ ఏది అంటే భారత్ని స్వర్గంగా చేసేది, పేద భారతదేశాన్ని షావుకారుగా చేసేది, పతితుల్ని పావనంగా చేసేది. ఇది అన్నిటిలోకి చాలా ఉత్తమ సేవ అయింది. ఐసీ సేవ ఏక్ బాప్ కే సివాయ్ ఔర్ కోయి భీ నహీ కర్ సక్తే హై. అటువంటి సేవ ఒక్క తండ్రి తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు. బాప్ నే ఐసే మహాన్ సేవా కీ హై తబ్ తో బచ్చే ఉన్కి ఇజ్జత్ కర్తే హై. తండ్రి అటువంటి గొప్ప సేవ చేసినారు, అందుకే పిల్లలు వాళ్ళని ఎంతో గౌరవిస్తూ ఉన్నారు. సబ్సే పెహలే సోమనాథ్ కా మందిర్ బనాకర్ ఉన్కి పూజా కర్తే హై. మొట్టమొదట సోమనాథ దేవాలయం కట్టి పిల్లలు దానికి పూజలు చేసినారు. గీత్ ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్. చివరి రోజు రానే వచ్చింది. ఓం శాంతి. మీఠే మీఠే రుహానీ బచ్చోన్నే యహ్ గీత్ సునా. మధురాతి మధురమైనటువంటి పిల్లలు ఈ పాట విన్నారు కదా. ఏ పాట? చివరి రోజు రానే వచ్చింది. జైసే ఆత్మా గుప్త హై और शरीर प्रत्यक्ष है. आत्मा इन आंखों से देखने में नहीं आती है, इनकाग्निटो है. ఆత్మ గుప్తమైనటువంటిది, శరీరము ప్రత్యక్షమైనటువంటిది. ఆత్మని కంటితో చూడలేము, శరీరాన్ని కంటితో చూడవచ్చు. హై జరూర్ పరంతు ఇస్ శరీర్ సే ఢకీ హుయి హై, ఇస్కో కహా జాతా హై ఆత్మా గుప్త. ఆత్మ అనేది తప్పనిసరిగా శరీరంలో ఉంటుంది, అయితే శరీరము కప్పబడి ఉన్నది, అందుకే ఆత్మ గుప్తము అనని చెప్తారు. అంటే ఆత్మ కనిపించదు అనని చెప్తారు. ఆత్మ ఖుద్ कहती है मैं निराकार हूँ यहाँ साकार में आकर गुप्त बनी हूँ. ఆత్మ స్వయం చెప్తుంది, నేను నిరాకారైనాను, ఈ శరీరంలో వచ్చి నేను గుప్తంగా ఉన్నాను. ఆత్మాओं की నిరాకారి దునియా హై, వహా తో గుప్త కీ బాత్ హీ నహీ హై. ఆత్మలు ఉండేది నిరాకార ప్రపంచంలో, అక్కడ గుప్తము అనేటటువంటి మాటే లేదు. ఇక్కడ శరీరంలో వచ్చి గుప్తమైపోయింది ఆత్మ. పరంపిత పరమాత్మా భీ వహా రహతే హై, ఉన్కో కహా జాతా హై సుప్రీం. పరంపిత పరమాత్మ కూడా పరంధామంలోనే ఉంటారు, వాళ్ళకి సుప్రీం అనని చెప్తారు. ఊంచితే ఊంచ ఆత్మ, పరేతే పరే రహనే వాలా హై పరంపిత పరమాత్మ. అందరిలోకి ఉన్నతోన్నతమైనటువంటిది ఆత్మ అయింది, అందరికంటే దూరంగా ఉండేది ఆ పరంపిత పరమాత్మ అయినారు. బాప్ కేతే హై జైసే తుమ్ గుప్త హో ముझे भी గుప్త ఆనా పడేగా. ఏ విధంగా ఆత్మ గుప్తమైందో శరీరంలో వచ్చిన తర్వాత గుప్తమైపోతుంది, అదేవిధంగా తండ్రి కూడా ఈ శరీరంలో వచ్చి గుప్తమవుతారు. గర్భ్ జైల్ మే నహీ ఆతా హూ. శివబాబా గర్భము ద్వారా జన్మ తీసుకోరు, గర్భ జైలు పరమాత్మకి ఉండదు. మేరా నామ్ ఏక్ హీ శివ్ చలా ఆతా హై. తండ్రి యొక్క పేరు ఒకటే పేరు, సదాశివ. ఇదే పేరు నడుస్తుంది. మై ఇస్మే ఆతా హూ తో మేరా నామ్ నహీ బదల్తా హై. బ్రహ్మ శరీరంలోకి వచ్చినా కూడా వాళ్ళ పేరు శివ అయినారు, వాళ్ళ పేరు మారదు. ఇన్కీ ఆత్మా కా జో శరీర్ హై ఉన్కా నామ్ బదల్తా హై. అయితే బ్రహ్మ శరీరంలో ఉండేటటువంటి ఆత్మ ఆ శరీరానికి పేరు మారచ్చు, అంతేకాని శివబాబా యొక్క పేరు ఎప్పుడూ మారదు.
मुझे तो शिव कहते हैं सभी आत्माओं का बाप బాబా అయినారు సదాశివుడు ఆత్మలందరికీ తండ్రి అయినారు तुम आत्मा ये शरीर में गुप्त हो शरीर द्वारा कर्म करती हो ఆత్మ మనము శరీరంలో గుప్తంగా ఉన్నాము ఆత్మ శరీరం ద్వారానే పని చేస్తూ ఉంటుంది मैं भी गुप्त हूँ तुम बच्चों को यह ज्ञान अब मिल रहा है कि मैं आत्मा शरीर से ढकी हुई हूँ బాబాను గుప్తమైనారు పిల్లలకి ఈ జ్ఞానం దొరికింది ఆత్మ ఈ శరీరంతో కప్పబడి ఉన్నది ఆత్మ ఇన్కాగ్నిటో ఆత్మ ఎవరికీ కనిపించదు నిరాకారైనది శరీర్ హై కాగ్నిటో శరీరము సాకారము కనిపిస్తుంది శరీరం అనేది मैं भी अशरीरी हूँ बाप इनकाग्निटो शरीर द्वारा सुनाते हैं బాబా కూడా ఎవరికీ కనిపించరు బాబా బ్రహ్మ శరీరంలో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు तुम भी इनकाग्निटो शरीर द्वारा सुनते పిల్లలము మనం కూడా ఆత్మ ఎవరికీ కనిపించము శరీరం ద్వారా వింటూ ఉన్నాము तुम जानते हो बाबा आया हुआ है बाप आते हैं भारत को फिर से गरीब से शाहूकार बनाने పిల్లలకి తెలుసు తండ్రి వచ్చారు భారత్ను పేద నుంచి షావుకారుగా చేసేదానికోసం హమారా భారత్ గరీబ్ హై చెప్తాం కదా భారత్ ఇప్పుడు నిరుపేద దేశం అయిపోయింది భారత్ అప్పు తీసుకుంటూ ఉన్నది सब जानते हैं परंतु उनको कोई पता ही नहीं कि हमारा भारत शाहूकार कब था कैसे था అందరికీ తెలుసు ఒకప్పుడు మన భారతదేశం షావుకారుగా ఉండేది అప్పుడు ఎట్లా ఉండేది అది తెలియదు तुम बच्चों को बहुत नशा है हमारा भारत तो बहुत షావుకార్ था పిల్లలకి చాలా ఖుషీగా ఉంటుంది ఎందుకంటే మన భారత్ ఒకప్పుడు సంపన్నంగా ఉండేది దుఃఖకి బాత్ హీ నహీ హై అప్పుడు దుఃఖం అనే మాటే లేదు सतयुग में दूसरा कोई धर्म नहीं था एक ही देवी देवता धर्म था किसी को भी पता नहीं है సతయుగంలో వేరే ధర్మమే లేదు ఒకటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది ఎవరికీ కూడా తెలియదు ये जो वर्ल्ड की हिस्ट्री జాగ్రఫీ है ये कोई भी नहीं जानते हैं ఈ సృష్టి యొక్క హిస్టరీ జాగ్రఫీ గురించి ఈ ప్రపంచం హిస్టరీ జాగ్రఫీ ఎవరికీ తెలియదు అవి तुम अच्छी रीति समझते हो हमारा भारत बहुत షావుకార్ ఇప్పుడు పిల్లలు బాగా తెలుసుకున్నారు మన భారత్ ఎంతో షావుకారైనటువంటిది అభి బహుత్ గరీబ్ హై अब फिर बाप आए हैं షావుకార్ बनाने के लिए ఇప్పుడు చాలా పేద దేశం అయిపోయింది బాబా వచ్చినారు పేదరికం నుంచి షావుకారుగా చేసేదానికోసం भारत सतयुग में बहुत शाहूकार था जबकि देवी देवताओं का राज्य था फिर राज्य कहाँ चला गया భారత్ సత్యయుగంలో చాలా షావుకారుగా ఉండేది దేవీ దేవతా రాజ్యం ఉండేది తిరిగి ఆ రాజ్యమంతా ఏమైపోయింది ఏ కోయి నహీ జాంతే హై ఋషి ముని ఆది भी कहते हम రచయిత और రచన को नहीं जानते हैं ఈ విషయం ఎవరికీ తెలియదు ఋషులు మునులు కూడా చెప్తారు మాకు రచయిత రచన జ్ఞానం తెలియదు అనే చెప్తారు बाप कहते हैं सतयुग में इन देवी देवताओं को రచయిత రచన का ज्ञान नहीं था సత్యయుగంలో దేవీ దేవతలకు రచయిత రచన జ్ఞానము తెలియదు ఆది మధ్య అంతకో నహీ జాంతే హై దేవతలకి నాటకం గురించి ఆది మధ్యాంతము తెలియదు अगर उन्हों को ज्ञान हो तो हम सीढ़ी उतरने रसातल में जाएंगे तो బాద్షాయి కా సుఖ్ భీ నా రహే ఒకవేళ వాళ్ళకి ఆది మధ్యాంత జ్ఞానం తెలిసి ఉంటే వాళ్ళకి కాలచక్రము మనం మెట్లు దిగుతూ రసాతలానికి పడిపోతామనే విషయం తెలుసుంటే వాళ్ళకి సత్యుగా సుఖం అనేది అనుభవం కాదు
చింత లగ్ జాయే, వాళ్ళకి చింత ఉంటుంది, వాళ్ళకి తెలియదు నాటకం గురించి. अभी तुमको चिंता लगी हुई है हम तमो प्रधान से सतो प्रधान कैसे बने. ఇప్పుడు పిల్లలకి చింత ఉన్నది, మనము తమో ప్రధానం నుంచి సతో ప్రధానం ఎట్లా అయ్యేది. हम आत्माएं जो निराकारी दुनिया में रहती थे वहाँ से फिर कैसे सुखधाम में आई ये भी ज्ञान है. ఆత్మలు మనము నిరాకారి ప్రపంచంలో ఎట్లా ఉండేవాళ్ళము, అక్కడి నుంచి తిరిగి ఎట్లా సుఖధామానికి వస్తాము, ఇది కూడా జ్ఞానం ఉన్నది మనకి. అభి హమ్ చడ్తీ కళా మే హై, ఇప్పుడు మనం ఎక్కే కళలో పోతూ ఉన్నాము. 84 జన్మోं की सीढ़ी है इसके बीच में क्या होता है ये भी तुम जानते हो. 84 జన్మల మెట్లు అయింది, మధ్యలో ఏమవుతుంది ఇది కూడా మనకి అర్థమైపోయింది. సత్యయుగ మే తో సబ్ నహీ ఆయేంగే, సత్యయుగంలో అందరూ రాలేరు. ड्रामा अनुसार हर एक एक्टर नंबरवार अपने अपने समय पर आकर पार्ट बजाएंगे. డ్రామా అనుసారంగా ప్రతి ఒక్క పాత్రధారి నెంబర్ వారుగా వాళ్ళ వాళ్ళ సమయానుసారంగా వచ్చి పాత్ర చేస్తారు. अभी तुम बच्चे जानते हो गरीब निवास किसको कहते हैं दुनिया नहीं जानते हैं. పిల్లలకి తెలుసు పేదల పెన్నిది ఎవరికి చెప్తారు, ఎవరు పేదల్ని ఆదుకునేవాళ్ళు, ప్రపంచంలో వాళ్ళకి తెలియదు. గీత్ మే బీ సునా ఆఖరి వహదిన ఆయా ఆజ్ ఏ సబ్ హై భక్తి. భక్తిలో చెప్తారు ఆ చివరి రోజు రానే వచ్చింది. ఏది చివరి రోజు? భగవంతుణ్ణి కలుసుకునే రోజు, అది ఇప్పుడే అయింది. భగవాన్ కబ్ ఆకర్ భక్తోं को इस भक्ति मार्ग से छुड़ाए సద్గతి మే లే జాతే ఏ బీ సమझा है. భగవంతుడు వచ్చి భక్తులకు సద్గతిని ప్రసాదించే టైము ఇప్పుడే అన్నమాట. రామరాధ్య రావణ రాజ్ కిస్ చీజ్ కా నామ్ హై ఏ కోయి మనుష్య నహీ జాన్తే హై. రామరాధ్యము రావణరాధ్యము. ఏమిటి రామరాధ్యం అంటే, ఏది రావణరాధ్యము, ఇది మనుషులకి తెలియదు. अभी तुम बच्चे समझते हो बाबा फिर से आ गया है शरीर में. పిల్లలు తెలుసుకున్నారు తండ్రి వచ్చారు శరీరంలో, బ్రహ్మ శరీరంలో. శివ జయంతి भी मनाते हैं तो शिव जरूर आते हैं. శివ జయంతి పండగ చేస్తూ ఉన్నాము అంటే శివుడు తప్పనిసరిగా అవతరించినారు. ऐसे भी नहीं कहते मैं कृष्णा के तन में आता हूँ नहीं. మరి కృష్ణుని శరీరంలో శివబాబా రారు, ఎందుకంటే అప్పుడు వచ్చి కూడా ఏమీ చేసే పని ఉండదు సిస్టర్ బాబాకి. బాప్ కేతే హై కృష్ణకి ఆత్మానే 84 జన్మ లియే హై. బాబా చెప్తూ ఉన్నారు కృష్ణ ఆత్మ 84 జన్మలు తీసుకుంటారు. जो पहले नंबर में था वह अब अंत में है తతత్వం. మొదటి నెంబర్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చివరికి వాళ్ళే శరీరంలోనే బాబా వచ్చినారు. మైతో ఆతా హీ హూ సాధారణ తన్మే. బాబా సాధారణ శరీరంలో వచ్చారు. తుమ్కో ఆకర్ బతలాతా హూ తుమ్ కైసే 84 జన్మ భోగ్తే హో. తండ్రి వచ్చి చెప్తూ ఉన్నారు ఎట్లా 84 జన్మలు అనుభవిస్తాము అనేది. इस समय इस देवता धर्म का तो एक भी अपने को समझते नहीं हैं. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మేము దేవతా ధర్మము అనని అనుకోరు. క్యోంకి సతయుగ్ కో బహుత్ దూర్ లే గయా హై. ఎందుకంటే సతయుగాన్ని చాలా కాలం ముందు ఉండేది అని చెప్తూ ఉన్నారు. కల్పకి ఆయుష్ లాఖోं వర్ష లిఖది హై. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అనని అంటూ ఉన్నారు. వాస్తవ మే డ్రామా की हिस्ट्री तो बहुत छोटी है. వాస్తవానికి డ్రామా యొక్క సమయము చాలా తక్కువ ఉన్నది. ఈ డ్రామా యొక్క హిస్టరీ చాలా చిన్నదన్నమాట. इसमें कोई धर्म की 500 वर्ष की, कोई की 2500 वर्ष की हिस्ट्री है. ఇందులో
కొన్ని ధర్మాలు 2500 సంవత్సరాల హిస్టరీ ఉంది, కొన్ని ధర్మాలకు 500 సంవత్సరాల హిస్టరీనే ఉన్నది. తుమ్హారీ హిస్టరీ హై 5000 వర్షకి, అయితే మన హిస్టరీ అయింది 5000 సంవత్సరాల హిస్టరీ. देवता धर्म वाले ही स्वर्ग में आएंगे और धर्म तो आते ही बाद में है. దేవతా ధర్మం వాళ్ళు స్వర్గంలో వస్తారు, మిగిలిన ధర్మాల వాళ్ళు వచ్చేది తర్వాత వస్తారు. దేవతా ధర్మం వాలే హి ఔర్ ధర్మ మే కన్వర్ట్ హో గయా హై. దేవతా ధర్మం వాళ్ళు వేరే ధర్మాలలో కన్వర్ట్ అయిపోయినారు. డ్రామా అనుసార్ ఫిర్ భీ ఐసే హీ కన్వర్ట్ హో జాయేగా. డ్రామా అనుసారంగా ఈ విధంగా కన్వర్ట్ అవ్వాల్సిందే. ఫిర్ అప్నే అప్నే ధర్మ మే లౌట్ కర్ ఆయేంగే. మళ్ళీ డ్రామా అనుసారంగా కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ధర్మాలలోకి వచ్చేస్తారు. బాప్ సమఝాతే హే బచ్చే తుమ్తో విశ్వ మాలిక్తే. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు విశ్వ మాలిక్గా ఉండేవాళ్ళు. तुम अभी समझते हो बाबा स्वर्ग की स्थापना करने वाला है, तो हम क्यों नहीं स्वर्ग में आए होंगे. బాబా స్వర్గ స్థాపన చేసేటటువంటి తండ్రి అయినారు, మరి ఎందుకని మనం స్వర్గాల్లో ఉండలేదు. బాప్సే హమ్ వర్షా జరూర్ లేంగే. ఖచ్చితంగా మనం తండ్రి యొక్క ఆస్తిని తీసుకుంటాము. तो इससे सिद्ध होता है कि यह हमारा धर्म का है, जो नहीं होगा वह आएंगे ही नहीं है. దీని నుంచి అర్థం అవుతుంది, ఎవరు మన ధర్మానికి చెందిన వాళ్ళో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ ఎంత చెప్పినా రాలేదు అంటే వాళ్ళు మన ధర్మానికి చెందిన వాళ్ళు కాదు. कहेंगे पराई धर्म में क्यों जाए. तुम बच्चे जानते हो సతయుగ నయీ దునియా మే దేవతాओं को बहुत सुख था. సత్యయుగంలో దేవతా ప్రపంచము అక్కడ చాలా సుఖము ఉంటుంది. సోనేకే మెహల్తే, అక్కడ బంగారు మేడలు ఉంటాయి. సోమనాథ్ కే మందిర్ మే కితనే సోనా థా, ఐసే కోయి దూసరా మందిర్ హోతా హీ నహీ హై. సోమనాథ మందిరంలో ఎంత బంగారం ఉండేది, అటువంటి మందిరాలు వేరే ఎక్కడా లేదు. ఉస్మే బహుత్ హీరే జవహరాత్ తే. ఆ మందిరంలో ఎన్నో వజ్ర వైడూర్యాలు ఉండేది. బౌద్ధ ఆదికే కోయి హీరే జవహరోంకే మెహల్ నహీ హోంగే. బౌద్ధ మతంలో వజ్ర వైడూర్యాలతో కట్టిన టెంపుల్స్ ఎక్కడా లేవు. तुम बच्चों को जिस बाप ने इतना ऊंच बनाते हैं उनकी तुमने कितनी इज्जत रखती है. పిల్లలు, ఏ తండ్రి మనల్ని ఇంత ఉన్నతంగా చేస్తూ ఉన్నారో ఆ తండ్రిని మనం ఎంత గౌరవించినామో భక్తిలో. जो अच्छा कर्म करके जाते हैं उनकी इज्जत रखी जाती है. ఎవరు శ్రేష్ఠ కర్మ చేసి వెళ్ళి ఉంటారో వాళ్ళకి అంతే గౌరవం కూడా దొరుకుతుంది. अभी तुम जानते हो सबसे अच्छे कर्म पतित पावन बाप ही करके जाते हैं. అందరికంటే ఎక్కువ మంచి కర్మ పతిత పావన తండ్రి చేస్తారు. तुम्हारी आत्मा कहती है सबसे उत्तम से उत्तम सेवा बेहद का बाप आकर करते हैं. మన ఆత్మ తెలుసు, అందరిలోకి ఉత్తమోత్తమ సేవ తండ్రి వచ్చి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. రంక్ సే రావు బెగ్గర్ సే ప్రిన్స్ బనా దేతే హై. పతీత్ నుంచి పావనం చేస్తూ ఉన్నారు, పేదరికం నుంచి షావుకారుగా చేస్తూ ఉన్నారు. భారత్ కో స్వర్గ బనాతే హై ఉన్కీ భీ ఇజ్జత్ కోయి నహీ రఖతే హై. భారత్ని స్వర్గంగా చేస్తూ ఉన్నారు, ఆ తండ్రిని ఎవరూ గౌరవించటం లేదు. తుమ్ జాన్తే హో ఊంచితే ఊంచ్ మందిర్ గాయా హువా హై సోమనాథ్ కా, జిస్కో లూట్ లే గయే హై. అన్నిటిలోకి ఉన్నతోన్నతమైన మందిరము సోమనాథ మందిరము ఉన్నది. ఆ సోమనాథ మందిరాన్నే దోచుకొని వెళ్ళిపోయినారు.
भक्ति मार्ग में यह बहुत धनवान है होता है, రాజాओं में भी నెంబర్ होता है. భక్తిలోనే చాలా ధనవాన్ సోమనాథ మందిరం అని చెప్పచ్చు. రాజులలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. जो ऊंच मर्तबा वाले होते हैं उनकी छोटे मर्तबे वाले इज्जत करते हैं. ఎవరు ఉన్నతమైనటువంటి పదవి కలిగి ఉంటారో రాజవంశాలలో కూడా చిన్న చిన్న రాజులు ఆ పెద్ద రాజులని ఎంతో గౌరవిస్తారు. దర్బార్ మే బీ నెంబర్ వార్ బైఠతే హై. రాజ్యసభలో వాళ్ళ సీటు కూడా నెంబర్ వార్గా ఉంటుంది. बाबा तो अनुभवी है, यहाँ की दरबार है पतित राजाओं की. బ్రహ్మ బాబాకి అనుభవం ఉన్నది. ఈ కలియుగంలో ఉండే రాజ్యసభలో ఇది పతిత రాజుల యొక్క సభ అయింది. పావన రాజాओं की दरबार कैसे होगी. పావన రాజుల దర్బార్ ఎట్లా ఉంటుంది. जबकि उनके पास इतना धन होगा तो उनका घर भी इतना ही अच्छा होगा. ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఇల్లు కూడా అంతే ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అభి తుమ్ జాన్తే హో బాబా హమ్కో పడా రహే హై. పిల్లలకి తెలుసు బాబా మనల్ని చదువు నేర్పిస్తూ ఉన్నారు. స్వర్గకి స్థాపన కర్ రహే హై. స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. महाराजा महारानी स्वर्ग के बनते हैं फिर हम गिरते हैं. మనమే మహారాజా మహారాణి అవుతాము, తర్వాత కింద పడిపోతాము. పెహలే పెహలే శివబాబాకే పూజారి బనేగా. మనమే మొదట శివబాబాకి పూజారి అవుతాము. जिसने स्वर्ग का मालिक बनाया उनकी हम पूजा करेंगे. ఎవరు మనల్ని స్వర్గ మాలికులుగా చేశారో వాళ్ళకే మనం పూజలు చేస్తాము. वह हमको बहुत షౌకార్ బనాతే హై. అభి భారత్ కితనా గరీబ్ హై. ఆ తండ్రి మనల్ని ఎంతో షౌకార్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు భారత్ ఎంత పేద దేశం అయిపోయింది. ఆగే ఇతనే గరీబ్ నహీ తా. మొదట ఇంత పేద దేశంగా లేదు. बहुत खुशी में रहते थे. जो ज़मीन 500 रुपया में ली थी वह आज 5000 भी नहीं मिलता है. స్థలము 500 రూపాయలకి దొరికే స్థలము ఇప్పుడు 5000 పెట్టినా దొరకటం లేదు. वहाँ तो धरनी का मूल्य होता नहीं, जिसको जितना चाहिए ले लेवे. ते సత్యయుగంలో భూమికి వాల్యూనే లేదు. ఎవరికి ఎంత భూమి కావాలో అంత వాడుకోవచ్చు. ढेर के ढेर जमीन पड़ी होगी. లెక్కలేనంత భూమి అక్కడ ఖాళీగా ఉంటుంది. मीठी नदियों पर तुम्हारे महल होंगे ना. मनुष्य बहुत तोड़े होंगे, प्रकृति दासी होगी. తీయని నదులు ఒడ్డున అక్కడ మెహల్ ఉంటుంది. మనుషులు కొంతమందే ఉంటారు. ప్రకృతి దాసి అయి ఉంటుంది. ఫల్ ఫూల్ బహుత్ అచ్చి మిల్తే రహతే. అక్కడ పండ్ల తోటలు పూల తోటలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అభి తుమ్ కితనీ మెహనత్ కర్తే హో లేకిన్ సూఖా పడా జాతా హై తో అన్న నహీ మిల్తా హై. ఇప్పుడు ఎంత కష్టపడుతూ ఉన్నాం పండ్ల తోటలు పూల తోటలు పెంచేదానికోసం. బాబా అంటారు నేల కూడా ఎండిపోతూ ఉన్నది, అన్నమే దొరకటం లేదు. గీత్ సున్నే సే తుమారే రోమాంచ్ కడే హో జానా చాయి. ఈ పాట వింటే మనకే అర్థమైపోతుంది చివరి రోజు ఏమిటి, చివరి రోజులు ఈ నాటకానికి అర్థమైపోతుంది. బాప్ కో గరీబ్ నివాస్ కేతే హో అబ్ అర్థ సంజానా. బాబా పేదల పెన్నిది అని చెప్తారు. ఏమిటి ఈ పేదల పెన్నిది అంటే దాని అర్థం తెలుసుకున్నారు కదా. కిస్కో షావుకార్ బనాతే హై. జరూర్ యహా జో ఆయేంగే ఉన్కో షావుకార్ బనాయేగే. ఎవరిని షావుకారుగా చేస్తారు, ఎవరు ఇక్కడికి వస్తారో వాళ్ళే షావుకారుగా అవుతారు. तुम बच्चे जानते हो हमको पावन से पतित
बनने में 5000 वर्ष लगे. పిల్లలకి తెలుసు పతీత్ నుంచి పావనంగా అయ్యేదానికి 5000 సంవత్సరాలు పడుతుంది. అభి ఫిర్ ఫట్ సే బాబా పతీత్ సే పావన్ బనాతే హై. బాబా తిరిగి పతీత్ నుంచి పావనంగా చేస్తూ ఉన్నారు. ऊंचते ऊंच बनाते हैं. एक सेकंड में जीवन मुक्ति मिल जाती है. ఉన్నతంగా చేస్తారు. సెకండ్లో జీవన్ ముక్తి గాయనం ఉన్నది. कहते हैं बाबा हम आपके हैं. बाप कहते हैं बच्चे तुम विश्व के मालिक हो. చెప్తారు బాబా మేము మీ పిల్లలమైనాము అనని. తండ్రి అంటూ ఉన్నారు పిల్లలు మీరు విశ్వ మాలిక్ అయినారు. బచ్చే పైదా హువా ఔర్ వారిస్ బనా. బిడ్డ జన్మ తీసుకున్నాడు అంటే ఆస్తికి హక్కుదారులు అయినట్లే. కితనే ఖుష్ హోతే హై. ఎంత ఆనందం కలుగుతుంది. బచ్చీ కో దేఖ్ చెహరా హీ ఉతర్ జాతా హై. యహా తో సభీ ఆత్మాయే బచ్చే హై. ఇక్కడ అందరూ ఆత్మలు బాబా ఒక్క పిల్లలే అయినారు. स्वर्ग के मालिक बन गए. अभी पता पड़ा है कि हम 5000 वर्ष पहले स्वर्ग के मालिक थे. స్వర్గ మాలిక్గా అయినాము. 5000 సంవత్సరాల ముందు స్వర్గ మాలిక్గా మనం ఉండేవాళ్ళము. బాబానే ఐసే బనాయా తా. బాబా మనల్ని ఆ విధంగా చేసినారు. शिव जयंती भी मनाते हैं परंतु यह नहीं जानते कि वह कब आया था. శివ జయంతి చేస్తారు. అయితే ఇది తెలియదు శివుడు ఎప్పుడు వచ్చారు అనేది. లక్ష్మీనారాయణ కా రాధ్య కబ్ తా కుచ్ నహీ జాంతే. లక్ష్మీనారాయణ రాధ్యం ఎప్పుడు ఉండేది కూడా తెలియదు. వాస్తవమే భారత్ కి ఆబాదీ సబ్సే బడి హోనీ చాహియే. వాస్తవానికి భారత్ యొక్క గౌరవం ఎంతో గొప్పదన్నమాట. భారత్ కి జమీన్ भी सबसे बड़ी होनी चाहिए. భారత్ భూమి కూడా ఎంతో విశాలంగా ఉండాలి. లాఖోं वर्ष हो फिर तो बहुत जमीन होनी चाहिए. లక్షల సంవత్సరాలు అయితే ఈ నాటకము జనాభా ఎంత విపరీతంగా పెరిగేవాళ్ళు, ఎంత భూమి కావాలి వాళ్ళు ఉండేదానికి. సారీ దునియాకి జమీన్ भी పూరీ నా హో. ఈ ప్రపంచంలో ఉండే భూమి కూడా సరిపోదు లక్షల సంవత్సరాలు అయితే. లాఖోं वर्ष में कितने मनुष्य पैदा हो जाते. లక్షల సంవత్సరాలు అంటే ఎంతమంది మనుషులు జన్మ తీసుకుంటారు. అన్గినిత్ మనుష్య హో జాయే. మనుషులు కూడా లెక్క లేకుండా అయిపోయి ఉండేవాళ్ళు. ఏ సబ్ బాతో బాప్ బయట సమझाते. ఇది 5000 సంవత్సరాలలో ఇంత జనాభా అంటే మరి లక్షల సంవత్సరాల అంటే నాటకము ఎంత జనాభా వృద్ధి అయ్యేది. బాబా ఈ విషయాలన్నీ పిల్లలకి తెలియచేస్తూ ఉన్నారు. మనుష్య సున్తే హై తో కేతే హై ఏ బాతే తో కభీ నహీ సుని. మనుషులు ఇవన్నీ వింటూ ఉన్నారు అనుకుంటారు. ఇప్పటి వరకు ఎవరు మాకు ఈ విషయాలు చెప్పనే లేదు అనుకుంటారు. నా కోయి శాస్త్రం సే పడి ఏతో వండర్ఫుల్ బాతే హై. ఏ శాస్త్రాలలోనూ మేము చదవలేదు. ఇక్కడ ఎంత విచిత్రమైన విషయాలు అర్థం చేసుకుంటూ ఉన్నాము అనుకుంటారు. అవి తుమ్ బచ్చోं की బుద్ధి మే సారే చక్ర की నాలెడ్జ్ హై. పిల్లలకి బుద్ధిలో పూర్తి చక్రం యొక్క జ్ఞానం ఉన్నది. ఏ బహుత్ జన్మోं के अंत में अब पतित आत्मा है. అనేక జన్మలకు అంతిమంలో పతిత ఆత్మ అయిపోయినారు. జో సతో ప్రధానతా సో అబ్ తమో ప్రధాన్ హై. సతో ప్రధానంగా ఉండేవాళ్ళు తమో ప్రధానమైపోయినారు. ఫిర్ సతో ప్రధాన్ బన్నా హై. తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. तुम आत्माओं को शिक्षा मिल रही है. आत्मा शरीर द्वारा सुनती है तो शरीर झूलता है. ఆత్మకు ఇక్కడ శిక్షణ దొరుకుతూ ఉన్నది. ఆత్మ శరీరం ద్వారా వింటూ ఉన్నది. అందుకే ఏదైనా చెప్తే శరీరమే కదులుతుంది. క్యోంకి ఆత్మ సున్తి హైనా.
ఆత్మ వింటూ ఉన్నది కదా లోపల. हम आत्मा ने 84 जन्म लिए हैं, 84 माँ बाप जरूर मिले होंगे. ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది అంటే 84 మంది తల్లిదండ్రులు ఉంటారు. ఏ भी हिसाब है ना. बुद्धि में आता है 84 जन्म लेते हैं, फिर और कमती జనం వాలే भी होंगे. అంటే 84 జన్మలు తీసుకుంటారు, అందులో తక్కువ జన్మలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మినిమం మ్యాక్సిమం కా హిసాబ్ అయినా ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ ఒక జన్మ. బాబ్ బైట్ సమझाते हैं శాస్త్రం మే క్యా క్యా లిఖా హై. బాబా మనకి శాస్త్రాలలో ఏమేమి వ్రాసినారో తెలిపిస్తూ ఉన్నారు. తుమారే లియే తో ఫిర్ భీ 84 జన్మ కేతే హై. మన కోసం 84 జన్మలు అని చెప్తారు. मेरे लिए तो अनगिनत बेशुमार जन्म कह दिया है. कण कण में बस जिधर देखता हूँ तू ही तू कण కృష్ణ హీ కృష్ణ. మరి భగవంతుని కోసం లెక్కలేనన్నే జన్మలు అనని వ్రాసినారు. ఎందుకంటే కణకణములోనూ భగవంతుడు ఉన్నారు, ప్రతి ఒక్క జీవ జంతువులోనూ ఉన్నారు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు, ఇట్లా రకరకాలుగా రాశారు. మథురా బృందావన్ మే కేతే హై కృష్ణ సర్వవ్యాపి హై. మధురా బృందావన్లో చెప్తారు కృష్ణుడు సర్వవ్యాపి అనని. రాధే పత్వాలే ఫిర్ కెహెంగే రాధే హీ రాధా. రాధా భక్తులు చెప్తారు మాకు ఎక్కడ చూసినా రాధనే కనిపిస్తుంది, రాధాస్వామి అనని పిలుస్తారు. రాధాస్వామి ఔర్ హై, కృష్ణస్వామి ఔర్ హై. కృష్ణుణ్ణి పూజించే వాళ్ళు భక్తులు వేరే ఉన్నారు, రాధను పూజించే భక్తులు వేరే ఉన్నారు. బాబ్ బైట్ సమझाते हैं బరోబర్ మై గరీబ్ నివాస్ హూ. బాబా చెప్తూ ఉన్నారు బాబా పేదల పెన్నిది అయినారు. భారత్ హీ సబ్సే షావుకార్ థా, అభి సబ్సే గరీబ్ బనా హై. భారత్ అన్నిటికంటే చాలా షావుకార్ అయింది, అన్నిటికంటే ఇప్పుడు పేద దేశం అయిపోయింది. ఇస్లియే ముझे భారత్ మే హీ ఆనా పడే. అందుకే బాబా భారత్లోనే రావాలి. బనా బనాయా డ్రామా హై, ఇస్మే జరా భీ ఫరక్ నహీ హో సక్తే. ఇది తయారైపోయినటువంటి డ్రామా అన్నమాట, ఇందులో ఏ కొంచెం కూడా తేడా అనేది రాదు. డ్రామా జో షూట్ హువా హుబహూ రిపీట్ హో. డ్రామా ఏదైతే షూటింగ్ అయిందో అది ఉన్నది ఉన్నట్లే రిపీట్ అవుతుంది. డ్రామా కా భీ పతా హోనా చాయ్. ఈ నాటకం గురించి ప్రతి ఒక్క తప్పనిసరిగా బాగా తెలుసుకోవాలి. డ్రామా మానా హీ డ్రామా, వహ హోతా హై హట్కా డ్రామా, యహ్ హై బేహద్ కా డ్రామా. డ్రామా అంటేనే డ్రామా, అది హద్దు డ్రామా, ఇది బేహద్దు డ్రామా అయింది. ఇస్కే ఆది మధ్యాంతకో కోయి నహీ జాంతే. ఈ డ్రామా యొక్క ఆది మధ్యాంత జ్ఞానము ఎవరికీ తెలియదు. గరీబ్ నివాస్ నిరాకార భగవాన్ కో హీ మానేంగే, కృష్ణ కో నహీ మానేంగే. పేదల పెన్నిది ఆ నిరాకార తండ్రి శివబాబాకి చెప్తారు, కానీ కృష్ణునికి పేదల పెన్నిది అనని ఎవరు చెప్పరు. కృష్ణతో ధనవాన్ సత్యుగ్ కా ప్రిన్స్ బంతా హై. కృష్ణుడు ధనవంతుడు, సత్యయుగ రాకుమారా అవుతారు. భగవాన్ కో తో అపనా శరీర్ హై నహీ, వహ ఆకర్ తుమ్ బచ్చోం కో ధనవాన్ బనాతే. భగవంతునికి తన శరీరమే లేదు, వచ్చి పిల్లలను ధనవాన్గా చేస్తారు. తుమ్కో రాజయోగ్ కి శిక్ష దేతే హై. బాబా వచ్చి మనకి రాజయోగ శిక్షణ ఇస్తూ ఉన్నారు. वह भी पढ़ाई से बैरिस्टर आदि बनते हैं, फिर कमाई करते हैं. అక్కడ కూడా చదువుకొని లాయరు డాక్టరు అవుతారు, తిరిగి మళ్ళీ సంపాదన చేసుకుంటారు. బాబ్ భీ తుమ్కో పఢాతే హై, భవిష్య మే నర్ సే నారాయణ్ బంతే. బాబా కూడా మనకి ఇక్కడ చదివిస్తూ ఉన్నారు, భవిష్యత్తులో నరుడు నారాయణుడుగా అవుతారు. తుమ్హారా జనం తో హోగానా, ऐसे तो नहीं स्वर्ग कोई సముద్ర సే నికల్ ఆయేగా. మనదే జన్మ ఉంటుంది, సముద్రం అనేది
స్వర్గం అనేది సముద్రం నుంచి పుట్టదన్నమాట. కృష్ణ నేబి జనం లియా, కృష్ణుడు కూడా సముద్రం నుంచి పుట్టాడు. కృష్ణుడు గర్భం నుంచే జన్మ తీసుకుంటాడు. కంసపురి ఆదితో సమయతి నహి, అయితే కృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కంసపురి అట్లా లేదన్నమాట. కృష్ణాకా కితనా గాయా జాతా హై, కృష్ణునికి ఎంత పేరు ప్రసిద్ధి ఉన్నది. ఉన్కే బాప్ కా నామ్ హీ నహీ ఉన్కా బాప్ కహా హై, వాళ్ళ తండ్రికి అంత పేరు లేదు. రాజాకా బచ్చా హోగానా, వాళ్ళ తండ్రి ఎక్కడ ఉంటారు, రాజు అయ్యి ఉంటాడు. ఆ రాజుకు బిడ్డ రాకుమారుడు కృష్ణుడు అవుతారు. బడే రాజాకా ఘర్మే జనం హోగా, కృష్ణుని జన్మ రాజవంశంలో అంతఃపురంలో అవుతుంది. పరంతు వహ పతిత్ రాజా హోనేకే కారణ్ ఉన్కా నామ్ తోడే హీ హోగా, అయితే ఆ రాజు పేరు అంత ప్రసిద్ధి చెందదు, ఎందుకంటే ఆ రాజు పతిత్ రాజు అవుతారు కాబట్టి పేరు ఉండదు. కృష్ణ జబ్ హై తబ్ థోడే పతిత్ భీ రహతే హై, కృష్ణుడు ఎప్పుడు పుడతాడో అప్పుడు ఇంకా కొంతమంది పతిత్ ఉంటారు. జబ్ వహ్ బిల్కుల్ ఖలాస్ హో జాతా హై తబ్ వహ్ గద్దీ పర్ బైఠ్, అయితే ఆ పతిత రాధ్యం అంతా కూడా వినాశమైన తర్వాతనే కృష్ణుడు గద్దె పైన కూర్చొని లక్ష్మీనారాయణ రాధ్యం ప్రారంభమవుతుంది. अपना राज्य ले लेते हैं तभी उनका संवत शुरू होता है, లక్ష్మీనారాయణ రాధ్యం చేసేది అప్పటి నుంచినే 111 స్టార్ట్ అవుతుంది. తుమ్ పూరా హిసాబ్ లిఖతే హో, మీరు కావాలంటే నాటకం 5000 సంవత్సరాల లెక్క మీరు తెలుసుకోవచ్చు. इनका राज्य इतना समय हो फिर उनका इतना समय तो मनुष्य समझेंगे ये तो कल्प की आयु बड़ी हो नहीं सकते है. మనం డ్రామా గురించి బాగా స్పష్టంగా ఎప్పుడు చెప్తామో వీళ్ళు ఇన్ని రోజులు రాజ్యం చేసినారు, వీళ్ళు ఇన్ని రోజులు రాజ్యం చేసి ఇట్లా క్లియర్గా చెప్తూ పోతే మనుషులకి అర్థమవుతుంది డ్రామా యొక్క ఆయుష్ ఎక్కువ లేదు. ఏ 5000 వర్ష కా పూరా హిసాబ్ హై, ఇది 5000 సంవత్సరాల యొక్క లెక్కే అనేది అర్థమవుతుంది అందరికీ. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, रचयिता और रचना का ज्ञान बुद्धि में रख सतो प्रधान बनने का पुरुषार्थ करना है. రచయిత మరియు రచనా జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకొని సతో ప్రధానమయ్యే పురుషార్థం చేయాలి. ఏక్ హీ చింతా రఖనీ హై కి హమే సతో ప్రధాన్ జరూర్ బన్నా హై, ఒకటే చింతన ఉండాలి, మనము సతో ప్రధానం తప్పనిసరిగా అవ్వాలి. बेहद के ड्रामा को बुद्धि में रख ऊपर अपार खुशी में रहना है. ఈ బేహద్దు నాటకాన్ని బుద్ధిలో పెట్టుకొని పిల్లలు అపార ఖుషీలో ఉండాలి. बाप समान इज्जत पाने के लिए पतितों को पावन बनाने की सेवा करना है. తండ్రి సమానంగా తండ్రి గౌరవాన్ని నిలిపేందుకు పతిత్ని పావనంగా చేసే సేవ చేయాలి. वरदान, एवर रेडी बन हर परिस्थिति रूपी पेपर में फुल पास होने वाले एवर हैप्पी भव. एवर रेडीगा अయ్యి ప్రతి పరిస్థితి రూపీ పేపర్ని ఫుల్ పాస్ అయ్యే వాళ్ళే ఎవరు హ్యాపీగా ఉంటారు. ఎవరు రెడీగా ఎవరుంటారో వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉంటారు. जो एवर रेडी है उन्हों को प्रैक्टिकल स्वरूप एवर हैप्पी होगा. ఎవరు రెడీగా ఉంటారో వాళ్ళ ప్రాక్టికల్ స్వరూపము ఎప్పుడూ కూడా ఎవర్ హ్యాపీగా ఉంటుంది. कोई भी परिस्थिति रूपी पेपर व प्राकृतिक आपद द्वारा आया हुआ पेपर व कोई भी शारीरिक कर्म भोगी रूप पेपर आ गए, सब प्रकार के पेपर्स में फिल पास होने वाले ही ఎవర్ రెడీ होंगे. ఎవర్ రెడీ అంటే ఏమిటి, ఎటువంటి పరిస్థితి
ప్రకృతి ద్వారా కావచ్చు, శారీరక కర్మభోగం కావచ్చు, అన్ని ప్రకారాల పరీక్షలలో ఫుల్ పాస్ అయ్యేటటువంటి వాళ్ళకే ఎవరు రెడీ అని చెప్తారు. సమయ్ కిస్కే లియే రుక్తా నహీ హై. సమయం అనేది ఎవరి కోసం ఆగిపోదు. కభీ కోయి భీ రుకావట్ రోక్ నహీ సక్తే. అదేవిధంగా సమస్యల్ని కూడా ఎవ్వరూ ఆపేకి సాధ్యమే లేదు. మాయాకే సూక్ష్మ వాస్తూల విఘ్న సెకండ్ మే సమాప్త హో జాయే తబ్ ఎవర్ హ్యాపీ రహ సకెంగే. మాయా యొక్క సూక్ష్మము మరియు స్థూలము విఘ్నాలను సెకండ్లో సమాప్తం చేసే వాళ్ళే ఎవరు హ్యాపీ అని చెప్తారు. स्लोगन: समय पर सर्व शक्तियों को कार्य में लगाना अर्थात मास्टर सर्वशक्तिवान बनना. సమయం అనుసారంగా సర్వశక్తుల్ని కార్యంలో ఉపయోగించాలి, వాళ్ళనే మాస్టర్ సర్వశక్తివాన్ అని చెప్తారు. మధురమైన పిల్లలు, ఈ డ్రామా యొక్క గుప్త రహస్యాన్ని తెలుసుకొని సంగమయుగము అంటేనే ఎక్కే కళలోకి పోయే యుగము. సత్యయుగం నుంచి కళలు తగ్గుతూ వస్తూ ఉంటాయి. ప్రశ్న: అన్నిటికంటే ఉత్తమ సేవ ఏది? ఆ సేవ ఎవరు చేస్తారు? భారత్ని స్వర్గంగా తయారు చేసేది, పేదరికం నుంచి షావుకారుగా చేసేది, పతితుల్ని పావనంగా చేసేది, ఇది అన్నిటికంటే ఉత్తమ సేవ. ఈ సేవ బాబా తప్ప వేరే ఎవ్వరూ చేయలేరు. తండ్రి ఎంత మహాన్ సేవ చేస్తూ ఉన్నారో పిల్లలు వాళ్ళని అంతే గౌరవించాలి. అందుకే భక్తిలో సోమనాథ మందిరాన్ని మొట్టమొదట శివబాబాకి కట్టి పిల్లలు పూజలు చేస్తారు. అచ్చా, ఓం శాంతి. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము. యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి కలి సత్య యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి తీర్థములకెల్ల పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమయుగము సద్గతి యుగము. పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము. పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము. దివ్య జన్మ
యుగము సద్గతి యుగము. కలియుగము అజ్ఞాన తిమిరము సంగమయుగము దివ్య తేజము. కలియుగము అజ్ఞాన తిమిరము సంగమయుగము దివ్య తేజము. ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమయుగము సద్గతి యుగము. చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము. చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము. ముక్తి జీవన్ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమయుగము. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతముల పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతముల పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము.